ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో చనిపోతాడు. అతన్ని ఖననం చేయడం కోసం శ్మశానానికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంతలో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి ఆపండి ఆపండి, ఈ చనిపోయిన వ్యక్తి నాకు అప్పు ఉన్నాడు, ఇతను అప్పు తీర్చనిదే నేను దహన సంస్కారాలు జరగనివ్వను అని అంటాడు. ఆ అప్పు తీర్చడానికి ముందుకు ఎవరు రారు. తన కొడుకులు అతనితో వాదిస్తుంటారు, మా నాన్న చేసిన అప్పుతో మాకు సంబంధం లేదు అని. ఇంతలో ఈ విషయం తన కూతురికి తెలుస్తుంది. మా నాన్న నీకు ఎంత అప్పు ఉన్నాడో నేను మొత్తం తీర్చేస్తాను, దయచేసి దహన సంస్కారాలు జరగనివ్వండి అని ప్రాధేయపడుతుంది ఆ కూతురు. ఆమె తన మెడలో ఉన్న బంగారం అంతా అతనికి ఇచ్చేసి మీ అప్పు మొత్తం తీసేసుకోండి అని అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అమ్మా వాస్తవానికి మీ నాన్నగారు నాకేమి అప్పు లేరు, నేనే మీ నాన్నకి అప్పు ఇవ్వాలి. ఆ అప్పు ఎవరికి ఇవ్వాలో నిజమైన వారసులు ఎవరో తెలుసుకోవడం కోసమే ఈ నాటకం ఆడాను. ఇప్పుడు నాకు అర్థమైంది, మీ నాన్నగారి యొక్క నిజమైన వారసురాలు నువ్వే అని చెప్పి ఆ డబ్బు మొత్తం అమ్మాయికి ఇచ్చేశాడు. ఈ కథ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఒక కూతురు తన తండ్రిని ప్రేమించినంతగా కొడుకు కూడా ప్రేమించడు. కాబట్టి కూతురు పుడితే సంబరాలు జరుపుకోండి, మైనస్ పుట్టిందని దుర్మార్గులకు దూరంగా ఉండండి.